నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాతురాజుపాలెం గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించిన ఆరోపణలకు నేను సిద్ధమని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు తువ్వార ప్రవీణ్ అన్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి నా మీద ఎటువంటి వివాదాలు ఉన్నా నేను సిద్ధంగా ఉంటానని ప్రవీణ్ అన్నారు. నాపై వారు చేసిన ఆరోపణలు ఎంక్వైరీ చేయండి అని, మండల పరిధిలో నా వల్ల ఎటువంటి ఆక్రమణలు గాని, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాననే విషయమైనా గాని ఉంటే వెంటనే ఎంక్వైరీ వేయండి ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాతురాజుపాలెం గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించిన ఆరోపణలకు నేను సిద్ధమని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు తువ్వార ప్రవీణ్ అన్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి నా మీద ఎటువంటి వివాదాలు ఉన్నా నేను సిద్ధంగా ఉంటానని ప్రవీణ్ అన్నారు. నాపై వారు చేసిన ఆరోపణలు ఎంక్వైరీ చేయండి అని, మండల పరిధిలో నా వల్ల ఎటువంటి ఆక్రమణలు గాని, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాననే విషయమైనా గాని ఉంటే వెంటనే ఎంక్వైరీ వేయండి ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. ఈరోజు కొడవలూరు మండలం నార్తరాజుపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ కి నా మీద బాధ్యత ఉంది కాబట్టి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఒక అనుచరుడిగా నా మీద ఈరోజు వైసీపీ నాయకులు నా మీద ఒక అభియోగం చేయడం జరిగింది. ఆ అభియోగం మీద నేను సవాల్గా స్వీకరిస్తున్నా. మీరు కూడా దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు మీ పైన ఉంది. ఏంటంటే మీ మాటలకు మాకు కూడా నవ్వు వస్తుంది. ఒక సాఫ్ట్వేర్, ఒక హార్డ్వేర్ చిత్రంగా మాట్లాడుతున్నారు మీరు. మంచిదే, హార్డ్వేర్ రైట్. నేను ఎక్కడ ప్రభుత్వ భూములకి పిటిషన్ పెట్టి ఎవరి దగ్గర నేను డబ్బులు వసూలు చేశానో, ఎవరినైనా మీరు ప్రెస్ మీట్ లో పెట్టి తువ్వర ప్రవీణ్కి నేను ఇంత అమౌంట్ ఇచ్చాను అని మీరు ఎక్కడైనా మీరు నిరూపిస్తే నేను దేనికైనా ఛాలెంజ్ గా స్వీకరిస్తున్నా. నేను నమ్మిన నా యేసు ప్రభు మీద ఒట్టేసి సెంటినరీ బాప్టిస్ట్ సంఘంలో బైబిల్ పట్టుకో ప్రమాణం చేస్తా. ఎవరి చేతైనా సరే, నేను ఈ అనుచరుల చేత ఎక్కడైనా సరే నేను 10 రూపాయలు నేను తీసుకున్నట్టు నువ్వు పత్రికా ముఖంగా కూర్చోబెట్టి చేస్తే నేను దేనికైనా సిద్ధమే. నువ్వు నమ్మే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, అక్కడికైనా వస్తా. ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేసేదానికి నేను సిద్ధం. ఎక్కడ ప్రభుత్వ భూముల్లో నేను పిటిషన్ పెట్టి ఏ నాయకుడు, ఏ అనుచరుడు నార్తరాజుపాలెం గ్రామ 6000 ఓటర్లో ఏ ఓటర్ నాకు ₹1 ఇచ్చాడని మీడియా ప్రకారంగా మీరు కూర్చోబెట్టి పలికిస్తే నేను మీరు చెప్పేదానికి దేనికైనా నేను సిద్ధమే. నేను కొడవలూరు మండలం పత్రికా విలేకరులకి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మా గౌరవ శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎక్కడైనా ₹1 కలెక్షన్ దండుంటే నా మీద ఎంక్వైరీ చేయమని మా ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒక ధైర్యంగా నేను ఈరోజు మీడియా ప్రకారంగా ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే ఛాలెంజ్. నేను ₹1 ఎవరి దగ్గరైనా ఏ భూమి, ప్రభుత్వ భూమి ఫారం పోకు కానీ వాళ్ళు ఆరోపించినట్లు ఎక్కడైనా నిరూపించగలిగితే, ఈరోజు నేను ఒక దళితుడిని, సాటి దళితుడిని మీరు అవమానిస్తున్నారంటే అది మన కులానికే ఒక చెడ్డ పేరు. దాన్ని ఒక దళితుడిగా నేను ఈరోజు ఎదుగుతున్నాననే ఆక్రోశంతో ఈరోజు నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఇంకా దళితులు ఎవరు ఎదగకూడదా? నాతురాజుపాలెం గ్రామంలో నేను కూడా 2004 నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్నా. చిన్న వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నా. మేము చిన్నతనం నుంచి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చాం. మా నాయకులు రాజకీయ నాయకులు కాదు, మాది ఒక పేద కుటుంబం. ఆ పేద కుటుంబం నుంచి ఈరోజు ఒక మండల స్థాయికో, నియోజకవర్గ స్థాయికి ఒక దళితుడు ఎదిగాడని మీరు సంతోషపడాలి కానీ ఒక దళితుడిని, సాటి దళితుడిని మీరు కించపరిచే వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మీలాగా మేము అనేక పనులు మేము చేయలేకపోవచ్చు. మాకున్న దాంతోనే ఈరోజు మేము ఎదుగుతున్నాం. ఒక బ్యానర్ కట్టుకోవాలన్నా, ఒకటి చేయాలన్నా కూడా ఈరోజు మా సతీమణి ఒక ఉద్యోగం చేస్తూ ఆ వచ్చే డబ్బులతో మేము బ్యానర్లు కట్టుకొని నాయకుల దగ్గర మేము మన్నలు పొందుతున్నాం తప్ప మేము ఏ పనులు కూడా మేము ఈరోజు చేసి పైకి ఎదగలేని పరిస్థితి. దయచేసి నేను వారు చేసిన ఆరోపణ నేను స్వీకరిస్తున్నా. ఎక్కడైనా వాళ్ళ ఆధారాలతో వాళ్ళు నిరూపిస్తే వాళ్ళు ఏం చేయమంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఒక ఆరోపణ చేశారు. ఆరోపణ మీద నేను ఆ సవాల్ స్వీకరిస్తున్నా.